తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తెలంగాణలో పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరం. అదే చాలా మంది అడుగుతున్నారు, అంటే సరస్వతి అమ్మవారు అంటే బద్రీనాథ్ దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతం దగ్గర కదా, మరి ఇక్కడ ఏ విధంగా, అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఈ ప్రాంత విశిష్టత ఏంటి, పుష్కరాలను ఇక్కడే జరుపుకోవచ్చా, పుష్కర స్నానం ఇక్కడే చేయొచ్చా అనేది చాలా మంది సందేహం. ముందుగా విశిష్టత తెలియచేయండి ఆ ప్రాంతాన్ని. తప్పకుండా. కాళేశ్వరం అంటారు. కాళేశ్వరంలో మీరు గమనించినట్లయితే ఒకే సోమసూత్రం మీద 2 శివలింగాలు ఉంటాయమ్మా. కాలకాలుడు, మహాకాలుడు అని చెప్పి మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత ఉండేటువంటి కొన్ని అపక్రామిత దోషాలు అని అంటారమ్మా. ఆ దోషాలు అనేటువంటిది ఆయన దర్శనం చేసుకుంటే పోతాయి. అంత విశేషం కాళేశ్వరానికి ఉంది. కానీ మనకేంటంటే అవన్నీ మనం పట్టించుకోం. చాలా విషయం ఏంటంటే అడవిలోంచి వెళ్ళాలి మాది ఆలయానికి కూడా. ఎక్కడో మూలకు విసిరేసినట్టుగా, నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఎక్కడో మూలకు విసిరేసినట్టుగా అడవిలో నుంచి, దిట్టమైన అడవి, చక్కగా అందులోంచి వెళ్ళాలి. ఎన్నో రకాలైనటువంటి వనమూలికలు అక్కడే ఉండటానికి, నేను దాని గురించి కొన్ని చరిత్రలు తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఆ రోడ్డు మొత్తం కూడా అటు ఇటు కూడా ఎన్నో రకాలైనటువంటి వనమూలికలతో కలిగిన వృక్షాలు అక్కడ ఉన్నాయి. పూర్వంలో చాలామంది యొక్క గృహ వైద్యాలు, ఇంటి వైద్యం చిట్కాలని చెప్పి ఉంటాయి. వారందరూ కూడా అక్కడ నివసిస్తూ అక్కడ ఉండేటువంటి మూలికలతోటి ఎటువంటి వ్యాధినైనా 5 లేక 6 రోజుల్లో దాదాపుగా నయం చేసి పంపించేసేవాళ్ళట. అటువంటి అద్భుతమైనటువంటి మూలికలు ఆ మార్గం నిండా ఉన్నాయి. ఆ మార్గం నిండా ప్రయాణం చేసేటువంటి వారికి ఆ మూలికల నుంచి వచ్చేటువంటి వాసన తగిలిన, చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ బాగా అవి తింటే ట్రాన్సెల్స్ అనే ఆపరేషన్స్, అవి దాని ప్రమాదం వెంటనే పోతుంది అనేటువంటిది కూడా, శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు పోతాయనేటువంటిది కూడా నేను చాలాసార్లు విన్నా. అంత అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషకు, మొట్టమొదటి దేవుడు వైద్యుడే అని ఉంది కదా, ఆ వైద్యుడే ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది అత్యంత పురాతన నుంచి ఉన్నటువంటిది. ఒకే సోమసూత్రం మీద ఉండటం. 2, సరస్వతీ నది. ఆ సరస్వతీ నది అనేటువంటిది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అంతర్వాహినిగానే ఉంటుందండి ఆవిడ. ఎందువలనంటే సరస్వతి అంటేనే జ్ఞానం. ఒక మనిషిని చూసి మనం జడ్జ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ మనిషి పిచ్చివాళ్ళలాగా ఉండొచ్చేమో, అతనికి ఉండే జ్ఞానం గురించి ఎవరికి తెలియదు, ఎంత జ్ఞాన సంపన్నుడు అన్నది. ఒక మనిషి అపారమైన మేధావిలా కనిపిస్తాడు, వాడికి ఇక్కడ ఏమీ ఉండదు. అంటే ఎవరిని కూడా మనిషిని చూసి, మనిషి ముఖాన్ని చూసో, అతని జుట్టుని చూసో, అతను కట్టుకున్న బట్టను చూసి మనం జడ్జ్ చేయకూడదు అంటారు చూసారండి. దానికి మూలం జ్ఞాన సరస్వతి. ఆ సరస్వతి నది అనేటువంటిది అంతర్వాహినిగా సంగమం. అది విశేషం. మామూలుగానే అక్కడ స్నానం ఆచరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థాలు అవుతూ ఉంటాయి. ఎందువల్లనంటే దానికి మోక్షగుండం అనేటువంటిది కూడా ఒక పేరు. అక్కడ మామూలు రోజులలో అయినా సరే మాధ్యాహ్నిక సమయంలో స్నానం ఆచరిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి ప్రమాదం అనేటువంటి మాట దేనికి వర్తిస్తుందో అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ఆ రాతని తప్పించుకునే యోగ్యత లేకపోతే అక్కడికి వెళ్ళలేరు అనేటువంటిది కూడా ఒకటి. మరి ఈ మధ్య కాలంలో జనాలు వెళ్తున్నారని మినహాయిస్తే ఒకనొక, నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం ఎవ్వరు అలా ఉండేది వాతావరణం. ఈ మధ్యకాలంలో కాస్త రోడ్లన్నీ కాస్త ఖర్చుగా వేయించడాల వల్ల ఏదైనా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. అది కూడా యోగ మార్గం. ఆ యోగం అనేటువంటి మనిషికి ఉండాలి. అంతటి చక్కటి స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంగమం, దానికి పుష్కరం రావడం అనేటువంటిది జన్మల అదృష్టమమ్మ. కృష్ణ, గోదావరి, సరస్వతి త్రివేణి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 5. అంటే ప్రతిదాన్ని మనం కొన్ని ప్రణాళికలుగా తీసుకోవాలి. ఈ పుష్కరానికి సంబంధించిన విషయం ప్రధానంగా ఒక్కొక్క పుష్కరానికి ఒక్కొక్కటి ఉంటుందమ్మా. దీనికి ఉన్నటువంటిది ఏమిటి అంటే వృద్ధికి మూలం. వృద్ధి అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. అది డబ్బనే కాదు,
కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, వృద్ధికి మూలం. 5 అనేటువంటిది సౌభాగ్యం. ఆ సౌభాగ్యం అనేటువంటిది కేవలం బొట్టు పెట్టుకుంటేనే కాదు కదమ్మా. గాజులు వేసుకుంటేనో, తల్లో పూలు పెట్టుకుంటేనో, కాళ్ళకి మట్టిలు పెట్టుకుంటేనే, పారాయణ రాసుకుంటేనో, మెలో మంగళసూత్రం పెట్టుకుంటేనే కాదు, అంతకు మించి ఉండాలి. పుం అనేటువంటి నరకాన్ని తప్పించేటువంటి పుత్రుడు, ఆ సంతానం కూడా ఉంటేనే సౌభాగ్యానికి మూలం. అంతటి యోగాన్ని ఆ పుష్కర సమయంలో ఉండేటువంటి కొన్ని విధానాలను అనుసరిస్తే వెంటనే ఆపాదిస్తుంది మా యోగం. అంత యోగం కూడా దానికి ఆపాదించి ఉన్నది. జ్యోతిష్యంలో 5వది పంచమ స్థానం అంటారు కదా, అది పుత్రస్థానం. 5 అనేటువంటిది. సరస్వతి కూడా 5. అంతర్వాహిని. అంతర్వాహిని అనేటువంటిది అది బయటకు కనిపించదమ్మా, లోపల నుంచి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే గర్భస్థ శిశువు కూడా లోపలే ఉంటాడు. కొన్ని ఒకదానికొకటి అనుసంధానాలు ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఈ మేధస్సు ఉండేటువంటి జనాలకు అర్థం కాదు. అంతర్వాహిని సరస్వతి నదికి, పంచమ స్థానంలో ఉండేటువంటి దానికి, గర్భస్థ శిశువు లోపల ఉండేటువంటి దానికి అనుసంధానం ఎలా అనేటువంటి విషయం వాళ్ళు తలకిందులో తపస్సు చేసుకున్న బుర్రలేని వ్యక్తికి అర్థం కాదు. కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి దాని అనుసంధానం అర్థమవుతుందమ్మా. అంత విశేషమైనటువంటిది, కొన్ని లక్షల మంది జీవితాలను ఉద్ధరింపజేసేటువంటిది. ఇందాక అనుకున్నాం 5 అంటే సౌభాగ్యం అంటే ఉద్ధరింపబడతాం అన్ని రకాలుగా కూడా. ఆ ఉద్ధరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఒక రకంగా మనకు లేని అదృష్టం ఒక రకంగా మనకు ఆపాదించిందండి. అంటే ఏమిటి అంటే ఈ సరస్వతి నది అంటే మనకు తెలిసి అందరికీ కూడా బద్రీనాథ్, అలాగే ప్రయాగరాజ్, అక్కడ అంతర్వాహినిగా వెళ్తుందని అందరు అక్కడికే వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారు. కానీ యుద్ధ ప్రతిపాదిక వలన అటువైపు మొత్తం కూడా క్లోజ్ అయిపోవటం వలన ఆ యోగం మనకు పట్టిందమ్మా. మనకు పట్టింది ఏమిటంటే ఆ ఒక్క యోగం అక్కడికి వచ్చి స్నానమాచరించడం వలన ఆ మునిగి లేస్తే శిరస్సు మీద నుంచి ఆ నీళ్లు మొత్తం ఇలా పాదాల మీద ఇలా బయటికి వెళ్ళిపోతాయి. ఆ రకంగా మన పాపాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అంతటి విశేషమైనటువంటి యోగం మన తెలంగాణకి కాకుండా, తెలుగు రాష్ట్రాలకి కాకుండా, ఈ పరిసరాల వాళ్ళందరికీ కూడా వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ ఆ ఒక్క యోగాన్ని సద్వినియోగం చేసుకొని పుష్కర స్నానం ఆచరించి తీర్థ విధులను పురస్కరించుకోవడం ఒక విధానం. ఇంతకు మించి అనేక దోషాలకి మూలం పితృదోషం, అనేక ఇబ్బందులకు మూలం. ఆ పితృదోషం అనేటువంటిది ఈ పుష్కర విధిలో పరిపూర్ణంగా నిర్వీర్యమైపోతుందమ్మా. అంతే, ఒకటే తెలుసుకోవాలి అందరూ కూడాను. మనందరికీ ఇంకా సులువైన మార్గం దగ్గరగానే ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, నాకు తెలిసి మహారాష్ట్ర, కర్ణాటక వీరు కూడా వచ్చే అవకాశం ఉంది కదా గురు. అవునమ్మా, ఎక్కడెక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పాపం నుంచి పూర్తిగా బయటపడతారు. అంతేకాకుండా మనిషిని అన్ని రకాలుగా ఏడిపించేటువంటిది, ఇందాక మనం చెప్తున్నాం, అన్ని దోషాలలో కల్లా మూలమైనటువంటిది, ప్రధానమైనటువంటిది పితృదోషం. ఇందులో వైదిక విధానం ఒక రకమైన ఆచరిస్తారు, దైవిక విధానం ఒక రకంగా ఆచరిస్తారు. అదేంటి వైదికమన్నా దైవికమన్నా ఒకటే కదండి, మీరేంటి రెండుగా చెప్పారు, విడిగా మాట్లాడుతున్నారు. వైదిక విధానము అంటే అక్కడ ఈ పుష్కర సమయంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే విశేషమైన ఫలితం. ఒక రుద్రాభిషేకం చేసుకున్నా, ఏదైనా ఒక యాగం చేసినా సామాన్యమైన ఫలితం కాదు. అది వైదిక విధానం. దైవిక విధానం అంటే పితృదేవతలకు, దేవత అంటే పితృదేవత మొట్టమొదలు, తర్వాత వీళ్ళందరూ కూడా తత్మావులంతా దైవిక విధానం. ఈ పితృదేవతల ఆరాధన, వాళ్ళకి చేయవలసిన అనేక రకమైనటువంటి ఆరాధనలు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటిని ఈ రెండు మనకు ఎలాంటి రుణము అనేటువంటిది లేకుండా రుణగ్రస్తుల్ని సైతం రుణ విమోచనం చేసేటువంటిది పుష్కర విధి. ఆ పుష్కర విధిలో చేసేటువంటిది వారి యొక్క విధానాన్ని అనుసరించి వైదిక కృతులు అందించుకోవటము, లేదంటే దైవిక కృతులు చేసుకోవటము వలన రుణం అనేటువంటిది లేకుండా ఆ రుణం అనేటువంటి స్థితికి ఏర్పడతారమ్మా పరిపూర్ణంగా. అరుణం అంటే రుణమే ఉండదు ఎప్పటికీ కూడా. ఉదయించే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తూ ఉంటాడు అన్నట్టుగానే ప్రతి మనిషికి కూడా యోగదాయకంగానే మార్చేటువంటి మహత్తరమైన యోగం ఆ ఆలయానికి ఉంది. ఆ ఆలయాన్ని ఆనుకున్నటువంటి సంగమం మళ్ళీ అది. మన పరివాహిక ప్రాంతాలలో ఒక స్నానం చేయటం వలన, ఒక దర్శనం వలన, ఒక తర్పణ వలన
3 రుణాలు తీర్చుకోవచ్చమ్మా. దేవ ఋషి పితృ రుణాలు అంతే. అది ఆ క్షేత్రం మనకు కాళేశ్వర క్షేత్రం అదమ్మా. అందరికీ ఇదొక అదృష్టంగానే భావించాలండి. మే 15 నుంచి 26 ఈ 12 రోజులు ఎవరు వదులుకోవద్దు. అందులో చక్కగా సెలవులు వచ్చాయి, చక్కగా ప్రతి ఒక్కరికి కుటుంబం అంతా ఉంటారు కాబట్టి ఇక్కడికి నుంచి వచ్చి ఒక్క రోజు వచ్చి ఇక్కడ గడిపి వెళ్ళినా చాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. పరమేశ్వర.